Allora, హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇందాక నేను ఎందుకు అలా చూస్తున్నానంటే ఈరోజు ప్రవీణ్ వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. ప్రవీణ్ తెలుసు కదా, హైదరాబాద్లో ఉంటున్నాను, నేను అనకాపల్లిలో ఉంటున్నాను. సో తను వీకెండ్ గురించి వచ్చారు. మీ చిన్నోడిని చాలా మిస్ అవుతున్నారనమాట. అందువల్ల రోజు వీడియో కాల్ చూసి 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 గబగబా రావాలని చెప్పేసి వచ్చి తను కొంచెం అలా ఎత్తుకుంటే నేను వారిద్దరిని అలా చూస్తున్నాను, ఇద్దరిని కూడా. ఇందాక ఏదో రింగులో కూర్చోబెట్టాలి రెండు ఇచ్చాడు. మర్చిపోయా 10 సంవత్సరాలు అవుతుంది. 10 years ఓల్డ్ది ఫ్రెండ్స్. ఇది మిట్టుగాడిది. ఇది 10 years ఓల్డ్ అనగానే ఎవరు విసిరేసారు. నేను ఇక్కడ వీడియోలు తీయకపోవడానికి రీజన్ అదే. భలే మాట్లాడతారు రోడ్డు మీద వెళ్ళిపోయి. ఇది 10 years ఓల్డ్ది అనమాట. యాక్చువల్గా ఇది ఉంది, జాగ్రత్తగానే ఉంది. దాచామన్నమాట. మెమరీ ఉంటాయి కదా, నేను మెమరీస్ ఎక్కువ కలెక్ట్ చేస్తాను కాబట్టి దాచాము. సో ఇది ఎలా యూజ్ అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఉంచాము. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితే కొన్ని ఇద్దాము అనే కాన్సెప్ట్లో ఉంచామన్నమాట. సో ఎక్కడ కొన్నాము? ఇది ఢిల్లీలో కొన్నాము. మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం మిట్టుగడ పుట్టినప్పుడు. సో అక్కడ కొన్నదన్నమాట. చూద్దాం. ఇది ప్రవీణ్ నీట్గా వాష్ చేసి అయితే తీసుకొచ్చారు. చూద్దాం వాడు ఎంతవరకు యూజ్ చేస్తే అంతవరకు యూజ్ చేద్దాము, లేదంటే మళ్ళీ అప్పుడు కొత్తది కొన్నాంలో ఇన్వెస్ట్ చేద్దాంలే అని. ఎందుకంటే ఇవి కూడా అసలు తక్కువ ప్రైసెస్ లేవు. 2500 అలా ఉన్నాయన్నమాట. 2500 పెడితే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బ్రాండ్ది వస్తుంది. క్యారియర్, బేబీ క్యారియర్ అంటారు దీన్ని. సో ఎలాగో ఇది ఉంది కదా అని చెప్పి, ఎలాగో పెద్దోడివి చిన్నోడికి నార్మల్గా పెద్ద పిల్లలవి చిన్నపిల్లలకి యూజ్ చేస్తారు, సిబ్లింగ్స్కి. బుక్స్ కానీ లేకపోతే బట్టలు కానీ సైకిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. బట్ మా దాంట్లో ఆ కేసు అసలు పనికిరాదు. ఎందుకంటే 10 సంవత్సరాల డిఫరెన్స్ కాబట్టి బట్టలు యూజ్ అవ్వవు అండ్ ఆల్సో బుక్స్ యూజ్ అవ్వవు, ఏది యూజ్ అవ్వవు. సో బెటర్ ఇలా ఇదైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈరోజు బయటకు వెళ్ళే వర్క్ ఉంది, అందువల్ల ఇది క్యారీ చేద్దామని. బాగుంది కదా, కలర్ బాగుంది కాంబినేషన్. ఇది ప్లస్ ఏంటంటే బాయ్ పింక్, గర్ల్ బాయ్ బ్లూ, గర్ల్ పింక్ లాగా ఒకటి పెట్టేశారు కదా. సో రెండు ఉన్నాయి కాబట్టి ఎవరికి వేసినా సరే పర్లేదు. యూనిసెక్స్. ఎస్, ఈ బొమ్మ బాగుంటుంది. ఈరోజు వర్క్ ఏంటంటే వైజాగ్ వెళ్తున్నాం అనమాట. సో వైజాగ్ ఎందుకంటే చిన్నోడిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, నార్మల్ చెకపే. సెకండ్ మంత్ తీసుకెళ్ళాము. అప్పుడు బాగా వాడు క్రాంకీగా ఏడుస్తూ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక మాకు హాస్పిటల్కి వైజాగ్ తీసుకెళ్ళాము. సేమ్ డాక్టర్ దగ్గరికి మిట్టుగడ టైంలో కూడా తీసుకెళ్ళాము. సో సేమ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము అనమాట. సో ఆ డాక్టర్ ఏంటంటే సెకండ్ మంత్ అంతా బాగుంది అని చెప్పి కొన్ని సిరప్స్ రాశారు. ఆ తర్వాత ఆ డాక్టర్ 4th మంత్లో రమ్మన్నారు మళ్ళీ ఒకసారి చెకప్ కోసం. అందువల్ల 4th మంత్ ఎలాగో ప్రవీణ్ వచ్చారు కదా అని చెప్పి నేను ఇలాగ వైజాగ్ వెళ్దామని అనుకున్నాం అనమాట. ఒకసారి చెకప్ చేయించేద్దాం. మళ్ళీ ఈ మంత్ ఎండ్లో బార్సల్ అది ఉంటుంది. బార్సల్ తర్వాత ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం కాబట్టి ఇంకా వైజాగ్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కుదరదు. అందువల్ల ఈరోజు వెళ్దామని ఇలా ఫిక్స్ అయ్యాము. అండ్ నేనైతే డైపర్ బ్యాగ్ సర్దేస్తున్నాను. డైపర్ బ్యాగ్లో అన్నీ ఉంటాయి, లైక్ నాపీస్ అండ్ ఆల్సో స్పేర్ టీషర్ట్స్ ఒకటి, అండ్ వాడికి కావాల్సిన మిట్టెన్స్ కానీ క్యాప్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎమర్జెన్సీ కిట్ అంతా కూడా డైపర్ బ్యాగ్లో ఉంటుంది, కంపల్సరీ క్యారీ చేస్తా. ఇంకా నా లిప్స్టిక్ కానీ ఏమైనా నేను హ్యాండ్ బ్యాగ్లో ఇంతకుముందు క్యారీ చేసేదాన్ని కదా, అవి ఏవైనా సరే అందులోనే పెట్టేసుకుంటున్నాను. ఇంక సెపరేట్ బ్యాగ్ అది ఉండదు కదా, ఛార్జర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏవైనా సరే ఇంకా డైపర్ బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నాను.
మనకి ఇంకా హ్యాండ్ బ్యాగ్ కొంతవరకు అవసరం లేదు, డైపర్ బ్యాగే ఉంటుంది. అండ్ కంపల్సరీ గిలిగిచ్కాయ ఉంటుంది కదా, అది మాత్రం కంపల్సరీ వాడికి. స్పేర్ బనియన్స్ అండ్ ఆల్సో ఈ కర్చీఫ్స్, మళ్ళీను వాడికి కప్పడానికి ఒక బ్లాంకెట్, చిన్న బ్లాంకెట్, ఇవన్నీ కూడా క్యారీ చేస్తానన్నమాట. సో దాని తర్వాత మేము దారిలో మిస్టర్ డిఐవైకి వెళ్దామని అనుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు తెగ చూస్తున్నాను ఇవి ఇన్స్టాగ్రామ్ నిండా. సో ఐ జస్ట్ వానా ట్రై అని చెప్పేసి వెళ్ళామన్నమాట స్టోర్కి. అండ్ ఇక్కడైతే నేను ఎత్తుకున్నప్పుడు ప్రవీణ్ చూశారు, ప్రవీణ్ ఎత్తుకున్నప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. మిస్టర్ డిఐవై అనేది ఒక స్టోర్ అనమాట. లైక్ ఈ మధ్య బ్రాంచెస్ అనేవి పెడుతున్నారు. హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ పెట్టారు, ఆ తర్వాత వైజాగ్ కూర్మన్పాలెం, వైజాగ్ వెళ్ళే దారిలో కూర్మన్పాలెం వస్తుంది కదా, కూర్మన్పాలెంలో ఉందన్నమాట ఈ స్టోర్, పర్టికులర్ స్టోర్. దాని తర్వాత తిరుపతిలో కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏవేవి దొరుకుతాయి మీకు కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి గురించి అని చెప్పి నేను షూట్ చేశాను. డిఐవై చేయడానికి మాత్రం పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి, మ్యాక్సిమం చిన్నపిల్లలకి సంబంధించిన ఎక్కువ దొరుకుతాయి. నేనైతే ఈ బ్రేస్లెట్ తీసుకుందాం అనుకున్నాను, బ్రేస్లెట్వి మిట్టుగాడి కోసం తీసుకుందాం అనుకున్నాను. మిట్టుగాడికి ఇలాంటి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట చేయడానికి, అందువల్ల ఏవైనా పిల్లలకి కొంచెం ఇన్నోవేటివ్గా చేయడానికి ఇలాంటి స్టోర్స్లో ఆ వస్తువులు అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఈ స్టోర్లో నాకు చాలా డిఫరెంట్గా అంటే కొన్ని కాన్సెప్ట్స్ బాగా నచ్చాయి అనమాట. అవి ఏంటంటే డిఐవైస్ సంబంధించినవి అండ్ ఆల్సో పిల్లలకి స్కెచ్ పెన్స్ కానీ, ఇలా డిఫరెంట్ పెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు అదేంటి కొంచెం డిఫరెంట్గా క్యూట్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటారు కదా, అలాంటివి కూడా కనిపించాయి. అండ్ యాస్థెటిక్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ప్రైస్ అయితే బాగానే ఉంది, మరీ అంత టూ మచ్ లేదు, మరీ అంత ఇది లేదు. అన్నీ కనిపించినవన్నీ కొనాలని అయితే ఇప్పుడు అనుకోను, ఇంతకుముందు అలా ఉండేదాన్ని, అన్నీ కొనుక్కోవాలి అది ఇది అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కొన్ని అలా పడి ఉంటాయి కదా, మనకి అలా కొనే కొద్దీ మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఎందుకులే ఈ ప్రోడక్ట్ ఎందుకు, ఎంతవరకు యూజ్ చేస్తాం లేదో మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. నేనైతే స్టార్టింగ్లో అంటే లైక్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొత్తలో తగ్గనేసేదాన్ని, బట్ ఇప్పుడు అస్సలు చాలా చూసీగా ఉంటున్నాను అనమాట, కంపల్సరీగా వాడతానా లేదా అనేటట్టు. అండ్ ఇక్కడ స్టేషనరీ సామాన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, స్టేషనరీ ఉన్నాయి. అండ్ ఆల్సో కార్కి సంబంధించిన సామాన్లు అయితే బాగున్నాయి, నేను అది చూశాను. లైక్ కార్ స్టీరింగ్కి మనం వేసే లెదర్వి కానీ, ఆర్ఎల్స్ కార్ క్లీనర్స్ కానీ, లేకపోతే టైర్కి సంబంధించినవి, కంప్లీట్ కార్ సీట్స్కి సంబంధించినవన్నీ కూడా బాగున్నాయి. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి అన్నమాట. సో ఇలా ఈ స్టోర్ ఎక్స్ప్లోరింగ్ది మీకు కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఏంటంటే యూజ్ అవుతాయి అనేది, అన్నీ షూట్ చేయలేదు, అన్నీ షూట్ చేయడానికి నాకు అసలు టైం కుదరదు, ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కాబట్టి. సో అన్నీ చూపించేదానికంటే కేటగిరీస్ ఏవేవి ఉన్నాయి, ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి, సో ఈ ప్రోడక్ట్ ఉంది మనం వెళ్ళొచ్చు అనేటట్టయితే బెటర్ అనమాట. సో నేను యూట్యూబర్ని కాబట్టి ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం, మీకు ఏదైనా నేను కంటెంట్ ఇవ్వడం అనేది నా రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో నా జాబ్ కాబట్టి నేను ఇలా విజిట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఇలా నెయిల్ బ్యూటీకి సంబంధించినవి కూడా ఉన్నాయి, లైక్ నెయిల్ స్టిక్కర్స్ కానీ, నెయిల్ ఎక్స్టెన్షన్స్వి కానీ, కూమ్స్ కానీ, లేకపోతే బ్రేస్లెట్స్, జ్యువెలరీ కూడా ఉంది, బ్రేస్లెట్స్ అండ్ స్క్రంచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో కేటగిరీస్ వైజ్ చేస్తే మీకు అండ్ డాల్స్ కూడా ఉన్నాయి అనమాట, మంచి క్యూట్ డాల్స్ కూడా ఉన్నాయి. నాకు ఇది చూసేటప్పటికి మినీసో అండ్ మనకి ఈ స్టోర్ ఉండేది కదా, అదేంటి 99 మార్కెట్ ఉండేది గుర్తుందా హైదరాబాద్లో, సో 99 మార్కెట్ ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి అనమాట. ఆర్గనైజర్స్ కూడా చాలా బాగున్నాయి, ట్రై చేయండి. ఆర్గనైజర్స్ అయితే నా దగ్గర బోల్డ్ ఉన్నాయి, అందుకే నేను తీసుకోలే. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటే అక్కడ మీకు అదేంటి వైరల్ ఒక మిర్రర్ బాగా వైరల్ అయింది ఈ స్టోర్, పర్టికులర్ స్టోర్లో. ఆ మిర్రర్ వల్ల ఈ స్టోర్ బాగా వైరల్ అయింది. ఆ మిర్రర్ అయితే నేను చూడలేదు, లాంగ్ మిర్రర్ అనమాట, 1500కి ఎంతకు లాంగ్ మిర్రర్ వస్తుంది అని చెప్పి చాలా విన్నాను. మేబీ హైదరాబాద్ స్టోర్లో ఉంటుందేమో, ఈ స్టోర్లో అయితే నేను చూడలేదు. అండ్ ఈ బొమ్మలు మాత్రం నాకు బాగా నచ్చాయి అనమాట. నేను ఇది ఒకటి తీసుకున్నాను కార్లోకి చిన్నోడిని పడుకోబెట్టడానికి తల కిందకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను తీసుకున్నా. అవి మీరు ప్రైజెస్ చూసి తీసుకోవాలి, అందులో ఏదైనా ప్రైస్ కాకుండా ఆఫర్ ప్రైస్ కూడా ఉంది, దాన్ని బట్టి మీరు తీసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు ఈ కూర్మంపాలెం స్టోర్కి వెళ్తే కనుక వాళ్ళు 1000 రూపీస్ బిల్ చేస్తే ఒక టంబ్లర్ ఒకటి ఫ్రీ ఇస్తారు, బాటిల్ మీకు స్టార్టింగ్ మీకు ఎంట్రన్స్లో కనబడిద్ది బోర్డు. బట్ మీరు 2000-3000 షాపింగ్ చేస్తే మేక్ ష్యూర్ సెపరేట్ బిల్స్ వేసుకోండి. సెపరేట్ అంటే మీరు ఇద్దరు వెళ్ళారనుకోండి, ఒకరు 1000 రూపాయలు సామాన్లు తీసుకెళ్ళి బిల్ చేయండి, ఇంకొకరు 1000 రూపాయలు బిల్ చేయండి. ఇద్దరు కూడా సేమ్ నెంబర్ ఇవ్వద్దు, సెపరేట్ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి. అలా అయితేనే మీకు 2 టంబ్లర్స్ వస్తాయి.
చేస్తే 2000 షాపింగ్ చేస్తే. లేదు మేము 2000 ఒకరిమే బిల్ ఇస్తాము, వాళ్ళు మాకు 2 ఇస్తారని మాత్రం మీరు అవ్వబడదు. అక్కడ మాకు కొంచెం డిస్కషన్ జరిగింది. మా బిల్ 2000 అయిందనమాట, 2200 అయింది బిల్లు. సో అక్కడ ఏంటంటే 1000 రూపాయలకి ఒక టంబ్లర్ కాబట్టి మాకు 2 టంబ్లర్స్ రావాలి. బట్ వాళ్ళు ఏంటంటే ఒక్క బిల్లుకి మాత్రమే ఇస్తారట. సో చాలా ఆర్గ్యూ చేశారు. నేను అది షాపింగ్ హాల్ చేసినప్పుడు మీకు యాడ్ చేస్తాను. ఆ గొడవ ఏంటనేది షాపింగ్ హాల్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను ఫుల్గా. అది నేను మీకు రేపు యాడ్ చేస్తాను. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడైతే ఆర్గనైజర్స్ అవన్నీ ఉన్నాయి కదా, జస్ట్ నేనైతే ఈ ఆర్గనైజర్స్ అవి పెద్దగా తీసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఎంతవరకు యూజ్ అవుతుందో చిన్నోడి కోసం మళ్ళీ నేను ఇంటిని మొత్తం సర్దుకోవాలన్నమాట. సో అప్పుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. అనకాపల్లిలో ఉంటే నాకు అర్థం కాదు, అనవసరంగా కొన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా కారుకి సంబంధించినవి చాలా బాగున్నాయని చెప్పేసి, హెడ్ రెస్టింగ్వి పిల్లోస్ అండ్ ఆల్సో బ్యాక్ రెస్టింగ్ పిల్లోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కార్ ఫోన్ హోల్డర్స్, మళ్ళీను కార్లో మనం యూజ్ చేసే ఫ్రెషనర్స్ కానీ సెంట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. నేను అసలు కారుకి సంబంధించి నాకు పెద్దగా ఐడియా ఉండదు. బట్ మేము కారు వాడుతున్నాం కాబట్టి అంతో ఇంతో నాకు కొంచెం తెలిసి ఉంటుంది కదా. సో అందువల్ల కారుకి సంబంధించినవన్నీ బాగున్నాయని చెప్తున్నాను కంపారిటివ్లీ. అండ్ ఇది ఒక బ్రష్ చూసా, కార్ క్లీనింగ్ బ్రష్. సో అలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ మనం కార్లో ఏమైనా సామాన్లు తగిలించుకోవడానికి హుక్స్ కానీ ఇలాంటివన్నీ బాగున్నాయి. అండ్ ఈ సైకిల్ లాకర్స్ ఉంటాయి కదా అవి కూడా బాగున్నాయి. ఇవన్నీ కూడా కార్ పర్ఫ్యూమ్స్ అనమాట, ఫ్రెషనర్స్ ఉంటాయి కదా సెంటెడ్ పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అది మీరు టెస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇంటికి వచ్చాక అయ్యో టెస్టర్ ఉంది అని చెప్పి ఇంటికి వచ్చాక చూశాను. చిన్న క్యాబ్లా ఉంటుంది, అది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా ఛార్జింగ్ లైట్స్ అండ్ ఆల్సో క్లాక్స్ ఇవన్నీ అనమాట. చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఇలా టోట్ బ్యాగ్స్ లాంటివి, మరి హ్యాండ్ బ్యాగ్స్ లా కాకుండా పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్యాక్ ప్యాక్స్ ఇవన్నీ కూడా, నాప్కిన్స్, మళ్ళీను మైక్రోఫైబర్ క్లోత్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే బెడ్షీట్స్ అనమాట, బెడ్షీట్స్ అండ్ ఆల్సో ఈ బ్యాక్ పిల్లోస్ ఉంటాయి కదా, బ్యాక్ రెస్టింగ్ పిల్లోస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫీడింగ్ అనమాట, ఇది పిల్లల కోసం ఫీడింగ్ది కూడా చూసాను. నేను కొనుక్కుందాం అనుకున్నాను కానీ నాకు ఎందుకు అంత క్వాలిటీ అనిపించలే. సో చిన్నోడి కోసం ఇంకా టైం ఉంది, వాడు చిన్నోడికి ఇంకా సాలిడ్స్ అవి స్టార్ట్ చేసేదానికి, అందువల్ల. అండ్ ఈ సమ్మర్లో ఈ క్యాప్ చాలా బాగుంటుంది తెలుసా, నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే బయట బండి మీద ఎక్కువ తిరిగే వాళ్ళకి ఆ క్యాప్ యూజ్ అవుతుంది. నేను పెద్దగా తిరగను కాబట్టి నేను తీసుకోలే. అండ్ ఇవన్నీ కూడా హుక్స్, మళ్ళీను డ్రై చేసే క్లిప్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అది. అండ్ క్యాప్స్ కలెక్షన్ కూడా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. సో ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది పెట్టుకో అంటే ఇది ఇలా ట్రై చేశాను అనమాట. అండ్ నా డ్రెస్ ఎలా ఉందంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ డ్రెస్ కొనుక్కోవడానికి నేను చాలా రోజు నుంచి వెయిట్ చేశాను, ఎందుకంటే ఆ మెటీరియల్ అసలు దొరకట్లేదు నాకు. అది కూడా తక్కువ ప్రైస్కి అసలు దొరకట్లేదు, జార్జెట్ మెటీరియల్. నాకు అది ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే ఆ డ్రెస్ కాలేజ్ టైమ్స్లో ఉండేటప్పుడు ఆ డ్రెస్ వేసుకునేదాన్ని, అలాంటి డ్రెస్ మెటీరియల్స్. ఇంకా పెళ్ళైన తర్వాత అసలు వేసుకోలే, దొరకలేదు నాకు, అందువల్ల అనమాట స్పెషల్గా చెప్తున్నాను. సో అది నేను ఆన్లైన్లో కొన్నాను కానీ నాకు గుర్తులేదు ఎక్కడ కొన్నానో, చాలా రోజులు అయిపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా హాస్పిటల్ వరకు అది చూసుకొని లంచ్ చేద్దామని వచ్చాము. ఇది వచ్చేసి బీజాగ్ రెస్టారెంట్ అనమాట, మనకి రిషికొండ బీచ్ సైడ్ వస్తుంది. చిన్నోడు చూసారా భలే చేస్తున్నాడు కదా వాడికి జస్ట్ ఫీడ్ చేసి కార్లో ఉన్నప్పుడే ఫీడ్ చేసేసి తీసుకొచ్చాను లోపలికి. అండ్ మేమైతే ఇక్కడ రాగి సంకటి తిన్నాము అండ్ కొంచెం స్టార్టర్ తిన్నాము, మలాయ్ చికెన్. నేను వైజాగ్ వస్తే కంపల్సరీగా మలాయ్ చికెన్ తింటాను అనమాట, ఎందుకంటే నాకు అనకాపల్లిలో మలాయ్ చికెన్ దొరకదు. నేనైతే ట్రై చేసిన రెస్టారెంట్లో అసలు దొరకలేదు అనమాట, అందువల్ల నేను కంపల్సరీగా మలాయ్ చికెన్నే తింటాను అనమాట. మీరు బెస్ట్ మలాయ్ చికెన్ తినాలనుకుంటే వెంపరాజు రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, బీజాగ్ రెస్టారెంట్ కొంచెం దూరం పడుతుంది కానీ ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నైట్ బాగుంటుందని అనుకుంటాం మేము ప్రతిసారి, బట్ నైట్ అయితే మాకు కుదరదు రావడం, కంపల్సరీగా నైట్లో మేము వెనకబడి వెళ్ళిపోవాలి. బీచ్ దగ్గర ఉంటుంది, బీచ్కి ఆనుకుని ఉంటుంది అనమాట. మీరు ఏదైనా పార్టీస్, ప్రైవేట్ పార్టీస్ లాంటివి కూడా చేసుకుంటే చక్కగా బీచ్ ముందర ఆనుకుని ఉంటుంది అనమాట రెస్టారెంట్, బాగుంటుంది. అండ్ ఇక్కడ దమ్ బిర్యానీ చాలా బాగుంది, సేమ్ హైదరాబాద్ టేస్ట్ వచ్చింది. చాలా రోజులు అయిపోయింది నేను దమ్ బిర్యానీ తిని, ఒక 2 ముద్దలు తిన్నాను దమ్ బిర్యానీ, చాలా మంచి, నోరంతా కూడా మంచి టేస్ట్ బడ్స్ ఇలా లేచాయి అనమాట నాకు అది. అండ్ ఇక్కడ మేము ట్రై చేసింది అయితే మలాయ్ చికెన్ అండ్ దమ్ బిర్యానీ, రాగి సంకటితో పాటు ఆంధ్ర చికెన్ అండ్
డెసర్ట్ తిన్నాము. అది ఆప్రికాట్ డిలైట్ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి డెఫినెట్లీ. అండ్ ఇక్కడ ఇదేం ప్రమోషన్ ఏం కాదు, మేము ఇది రెస్టారెంట్కి 3వ సారి వచ్చాము, సో అందువల్ల చెప్తున్నాను అనమాట. అండ్ ఫుడ్ కూడా చాలా తొందరగా అయిపోద్ది అక్కడ. అండ్ ఆ తర్వాత అదే లైన్లో కొంచెం బీచ్కి వచ్చాము. బీచ్ దగ్గర మాత్రం చిన్నోడు ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే అంత బాగా ఎంజాయ్ చేశాడు వాడు. హాస్పిటల్లో అయితే ఇంకా యాజ్ యూజువల్గా చెప్పారు, లైక్ అంతా బాగానే ఉంది, అంతా పర్ఫెక్ట్ ఉంది, వ్యాక్సినేషన్స్ అవి కరెక్ట్గా వేయించండి ఎక్సెట్రా అని చెప్పి. అండ్ తర్వాత రోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత రోజు అయితే వ్యాక్సినేషన్ వేయించాము చిన్నోడికి. అండ్ 3rd వ్యాక్సినేషన్ అనమాట. సో అన్నీ ప్రాపర్గానే జరుగుతున్నాయి మంచిగా. అండ్ వాడైతే బీచ్ చూశాక మాత్రం అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు బీచ్ చూసినప్పుడు అయితే. అండ్ నాకు అనిపించింది బీచ్ లవర్ ఏమో అన్నట్టు అనిపించింది నాకు. ఎప్పటికైనా ఏంటంటే చిన్నోడిని బీచ్కి తీసుకెళ్ళి చిన్న చైర్ వేసి వాడిని కూర్చోబెట్టి స్పెట్స్ పెట్టి ఫొటోస్ తీయాలన్నమాట. సో అది ఉంది బాగా, వాడు ఎలా ఫీల్ అవుతాడు ఏంటనేది. సో ఇక్కడ మన క్రియేటివిటీ కొంచెం ఏదో ఒకటి మైండ్లోకి వస్తుంది కదా. సో అందువల్ల ప్రవి ఇలా షూట్ చేయనగానే ఒక రీల్కి షూట్ చేద్దామని ఇలా షూట్ చేయించాను అనమాట. సో మనం ఫస్ట్ తీసిన తర్వాత అలా అటువైపు తిప్పు, కొంచెం లొకేషన్ బాగుంది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ కొంచెం రాళ్ళు అవే ఉంటాయి, అక్కడ కూర్చోడానికి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే వాటర్ టచ్ అవ్వకూడదు, వాటర్ టచ్ అయితే మాత్రం ఇంకా ఫుల్గా బాడీ మొత్తం తడిచిపోవాలన్నమాట బీచ్కి వెళ్తే మాత్రం. లేదా అసలు వాటర్ టచ్ అవ్వకుండా కూర్చోవాలన్నమాట. సో అలా ఉంటుంది కాన్సెప్ట్. ఎయిదర్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి, లేదంటే అసలు వాటర్ టచ్ అవ్వకూడదు. ఏదో వాటర్ టచ్ అయ్యి ఇలా కాలు తడిపేసుకొని వచ్చి మళ్ళీ ఇసుక అయిపోయి అదంతా కొంచెం నాకు అంత నచ్చదు అనమాట. ఇద్దరు రెండిట్లో ఏదో పని చేయాలి అదనమాట, అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే చిన్నోడు కొంచెం ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయాము అనమాట. యాక్చువల్గా బారసాల షాపింగ్ అది కూడా అనుకున్నాము, ఇంకా బారసాల షాపింగ్ చేయడం కుదరలేదు. ఎందుకో నాకే కొంచెం బాగా డ్రౌజీగా నీరసంగా అనిపించేసింది, బ్యాక్ పెయిన్ బాగా వచ్చేసింది ఈ మధ్య. అందువల్ల ఇంక నేను చేయలేను, ఇంకా ఆన్లైన్లో చేసుకుంటానులే అని చెప్పి, బారసాల దగ్గర పడిపోతుందిలే అని చెప్పి అనుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అనమాట. సో అది. అండ్ నిన్న నేను వీడియో పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే కామెంట్ సెక్షన్ ఆఫ్ అయిపోయింది. నేను నైట్ ఇదేంటి అసలు ఒక్క కామెంట్ కూడా రావట్లేదు అని చెప్పి చూసుకుంటే నా కామెంట్ సెక్షన్ ఆఫ్లో ఉందన్నమాట. సరే ఇంక ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తాంలే అని చెప్పి నేను ఇంకా ఆఫ్లోనే పెట్టేశాను. సో ఎందుకో ప్రతిసారి కామెంట్ సెక్షన్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు వీడియో ఎడిట్ చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు అది ప్రాబ్లం ఉండేది కాదు, బట్ ఈసారి కామెంట్ సెక్షన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. నేనేం నోటెడ్గా ఆఫ్ చేయట్లేదు, నేను అసలు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయను, ఎందుకంటే నేను వీడియో పెట్టినప్పటి నుంచి కామెంట్స్ ఏమొస్తాయో అని చూస్తూ ఉంటాను అనమాట, ఏమైనా పాజిటివ్గా ఇంట్రెస్టింగ్గా పెడతారు లేదా అని. ఆ తర్వాత ఇంకొక చిన్న షాపింగ్ ఏంటంటే ఇది సడన్ షాపింగ్ అనమాట. అదేంటంటే చిన్నోడికి ఉంగరం తీసుకుందామని అనుకున్నాము. సో వై నాట్ ఇప్పుడు తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఉంగరం గురించి అని వచ్చాము. బారసాలకి నేను కొంచెం దాచుకున్న డబ్బులతో ఇలా కొందామని 25,000 అలా పడింది ఉంగరం, బంగారం ఉంగరము చిన్నోడికి తీసుకున్నది. ఆంజనేయ స్వామి బిళ్ళ తీసుకున్నాను. ఎన్ని గ్రామ్స్ పడింది, ఏ ఉంగరం తీసుకున్నాను అనేది నేను రేపు అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్, మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. టాటా, టేక్ కేర్, బాయ్.